హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈరోజు మనము హనుమాను చాలీసాలోని 21వ చౌపాయి నుంచి కొన్ని చౌపాయిల అర్థాలు తెలుసుకుందాము. గత 5 ఎపిసోడ్లో మొత్తము ఒక దోహా 20 చౌపాయిల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 6వ ఎపిసోడ్లో 21వ చౌపాయి నుంచి కొన్ని అర్థాలు తెలుసుకుందామండి. పాయి దీన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తము 40 చౌపాయిలలో మనకు చాలామందికి అర్థం కానిది ఒక్క 21వ చౌపాయి. అర్థం కాకుంటే వేరు విషయము, కానీ కాస్త హిందీ తెలిసిన వాళ్ళకు, హిందీ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు ఇది నెగటివ్గా అర్థమవుతుందండి. అంటే ఏమవుతుంది, ఒక్కసారి నేను చౌపాయి చదువుతాను, వినండి. రామ దువారే తుమ రఖవారే హోతున ఆజ్ఞా బిను పైసారే. ఇక్కడ హిందీ తెలిసిన వాళ్ళకు బాగా తెలుస్తుంది, కానీ ఒక్క శబ్దం మాత్రము ఇబ్బంది కలిగిస్తుంది. అంటే అర్థం, రామద్వారే తుమ రఖవారే అంటే ఏదైతే రాముడి ద్వారం ఉందో, అంటే రాముడి మందిరం యొక్క ద్వారం ఉందో, ఆ ద్వారానికి నువ్వు రక్షకుడవు, అంటే ద్వారపాలకుడవు. ఎవరు ఆ రాముని చేరుకోవాలనో ఎవరు చేరుకోకూడదో, అంటే నీ ఆజ్ఞ లేనిదినే ఆ రామ మందిరంలోకి వెళ్ళలేము, రాముడితో కలవలేము. అయితే ఇంతవరకు బాగుంది. హోతున ఆజ్ఞ బిను పైసారే. ఈ పైసా అనే శబ్దం వచ్చే వరకు ఏమవుతుందంటే మనకు డబ్బులు అని అర్థం చేసుకుంటామండి. అయితే ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క భాషలో వేరు వేరు అర్థాలు ఉంటాయి, అది మనం గమనించాలి. ఇక్కడ పైసా అంటే మనం పైసా డబ్బు అనుకుంటాము. ఇది అవధి భాషలో, నేను ముందు కూడా చెప్పాను, ఇది అవధి భాషలో ఉంది. కాస్త భాషను కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంగ్లీష్లో మనీ అన్నాం అనుకోండి. మనీ అంటే మనకు డబ్బు, తెలుగులో డబ్బు అని అర్థమవుతుంది. కానీ అదే కన్నడ భాషలో వస్తే మనీ అంటే ఇల్లు. కన్నడ భాషలో మనీ అంటే ఇల్లు. ఒకటి చిన్న కథ కూడా చెప్తుంటారు. ఒక ఆయన మహారాష్ట్ర ఆయన ఇక్కడ తెలంగాణలో ఏదో ఒక ఇంటికి వచ్చాడు. ఆయన మామూలుగా ఏదో అడగడానికి వచ్చాడు. అయితే ఇంట్లో ఒక మహిళ ఉంది. ఆమె తెలుగు మహిళ, ఆయన వచ్చిన వ్యక్తి మరాఠీ. అయితే ఈమె కూర్చున్నామే ఏమది అని అడిగిందంట. ఏమది అంటే మరాఠీలో లోనికి రా అని అర్థం. ఏమది, ఏ అంటే రా, మది అంటే లోపలికి. ఆయన సరాసరి లోపలికి వస్తే ఈమె అల్లరి చేసిందంట. అంటే ఇదంతా ఒక జోక్ అనుకోండి, ఏదో అనుకోండి, కానీ మనకు భాష తెలియనప్పుడు ఒక్కొక్క భాషలో ఒకే పదానికి వేరు వేరు అర్థాలు వస్తాయి. మనం తెలుగులో మామూలుగా రండి అంటాం. రండి అంటే మంచి పద్ధతి కదా, మంచి రండి అంటే మర్యాదకరం. అదే వేరే భాష లోపల, ఇప్పుడు కాస్త హిందీ భాషలో వెళ్ళిపోయినాం అనుకోండి, అది ఒక బూతు పదం అవుతుంది. ఇక్కడ కూడా పైసా అనేది ఉందో, పైసా అంటే డబ్బు కాదు, గుర్తుంచుకోవాల్సింది. రామ పైసా అంటే ఇక్కడ రామ భక్తి, ముఖ్యంగా భక్తి, నమ్మకము. పైన భక్తి ఉన్నవాడికి మాత్రమే నీవు మందిరంలోనికి రాణిస్తావయ్యా. మందిరం అంటే ఇక్కడ రాముడి మనస్సు అనుకోండి.
మనసులోనికి రానిస్తావు. రాముడి మనసుకు నువ్వు కాపలాదారువు. కాబట్టి ఎవరు ఎటువంటి వారో రాముడి పైన భక్తి ఉందా, శ్రద్ధ ఉందా లేదా అని నువ్వు గమనించిన తర్వాతనే ఆజ్ఞనిస్తావు. ఏంటి? రాముడి చేరుకోవడానికి. అది హోతున ఆజ్ఞ బిను పైసారే. చాలామంది మా స్నేహితుల్లో కూడా ఒక ఆయన ఇట్లా అన్నాడండి, ఏంటండి మీ హనుమంతుడే లంచాలు అడుగుతాడా అని. ఏంది అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాకపోయి ఒక తప్పుడుగా ఈ చౌపాయిని తప్పుడు అర్థం చేసుకుంటారు. రామద్వారే తుమరక్కువారే అంటే చెప్పాను కదా, రాముడి మందిర ద్వారానికి ఈయన ద్వారపాలకుడు. హోతునాజ్ఞ బిను పైసారే అంటే డబ్బులు లేకుంటే ఈయన ఇడవడంట లోపలికి. ఇది మనం సీదా మనం సరాసరి అర్థం చేసుకుంటే డబ్బులు లేకుంటే లోపలికి ఇడవడం. కానీ మనకు అవధి భాష గురించి అర్థం చేసుకోవాలి. ఇది అవధి భాష. భాషలో పైసా అన్నప్పుడు ఇది డబ్బు కాదు. ఇక్కడ పైసా అంటే భక్తి శ్రద్ధ. ఆ రాముడి పైన భక్తి శ్రద్ధ లేని వాళ్లకు నీవు రాముడి మనసులో చేరే దారి ఇవ్వవు హనుమా అని ఇక్కడ ఇదొక్కటి చాలా జాగ్రత్తగా గమనించి 21వ చౌపాయి ఇది. 22వ పోయి చౌపాయి. सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. सब सुख लहे तुम्हारी శరణ. నీ శరణంలో వచ్చినప్పుడు, నీ శరణు వేడినప్పుడు అన్ని సుఖాలు వస్తాయ్యా. మాకు ఇంకా కోరుకునేది ఏమి ఉండదు. తుమ రక్షక కావో కో డర్నా. నాకు ఎల్లప్పుడూ నువ్వు రక్షకుడవు, నన్ను కాపాడేవాడవు హనుమా నువ్వే. మరి నేను ఇంకా భయపడేది ఎందుకు? 23వది. ఆపన తేజ సమారో ఆపై తీనో లోక హాంకతే కాపై. ఆపన తేజ సమారో ఆపై. నీ తేజస్సు, నీ ప్రతాపము నీవే భరించగలవు హనుమ. ఈ జగత్తులో ఇంకెవ్వరూ ఇంతటి ప్రతాపశాలి కానీ కనీసం నీ తేజస్సు చూచి భరించగలిగే శక్తి కానీ ఎవరికి లేదు. నీకు నివ్వే సాటి. తీనో లోక హాంకతే కాంపై. నువ్వు ఒక్కసారి ఒక గర్జన చేస్తే 3 లోకాలు కూడా భయపడతాయి హనుమా. నువ్వు ఇంతటి వాడవు అని చెప్తున్నాడు. 24వది. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై. ఇక చూడండి, భూత పిశాచము అంటే చాలామంది మన దయ్యాలు చనిపోయిన తర్వాత భూతాలు అవుతారు అనుకుంటాము. నిజానికి అది కాకుండా మన లోపలే ఉన్నారు. ఇక్కడే దయ్యాల రూపంలో, రాక్షసుల రూపంలో మనం ప్రతిసారి చూస్తుంటాము. హనుమాన్ చాలీస గురించి విమర్శిస్తుంటారు, మన దేవుళ్ళ గురించి విమర్శిస్తుంటారు. వాళ్ళు భూత పిశాచ లాంటి వాళ్ళే. నిజంగా వారు ఏమవుతుంది? భూత పిశాచ నికటనై ఆవే మహావీర జబ నామ సునావై. ఒకవేళ నీ పేరు కనుక వినిపిస్తే అటువంటి వ్యక్తులు కూడా ఆ దరిదాపుల్లోకి రాలేరు. అంటే నీదంత ప్రతాపము. భూతాలు పిశాచాలు తర్వాత దుర్జనులందరూ కూడా నీ పేరు విన్నంత మాత్రాన్ని అడలిపోతారు అని. నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. 25వదండి. నాసై రోగ హరై సబ పీరా. నాసై రోగ అంటే శరీరం లోపల ఉన్న రోగాలు మరియు హరై సబ పీరా మనకు వచ్చేవైనా దుర్ఘటనలు ఏవైతే మనకు చెడు కలిగించే క్షణాలు వస్తుంటాయో అటువంటి జప నిరంతర హనుమత వీరా. నేను ఎప్పుడు హనుమంతుడిని జపిస్తుంటే అవన్నీ దూరం అవుతాయ్యా. నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. నాకు ఈ శరీర బాధలు కానీ ఈ లౌకిక బాధలు కానీ రావు. ఎప్పుడు రావు? ఎప్పుడు నిరంతర ఎల్లప్పుడూ
హనుమంతుని ధ్యానిస్తున్నప్పుడు. జపత నిరంతర హనుమత వీర. ఎప్పుడు మనం హనుమంతుడి నామజపం చేస్తుంటే ఆ రోగాలు కానీ క్లేశాలు కానీ మనకు రావు అని ఇక్కడ చెప్తున్నారు. 26 संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै. సంకట సే హనుమాన్ చుడావై. సంకట అంటే కష్టాలు. కష్టాల నుంచి హనుమంతుడు దూరం చేస్తాడు, కష్టాలను దూరం చేస్తాడు మనకు. మన క్రమ వచన ధ్యానజూ లావై. మన మనసు ఒక క్రమ పద్ధతిలో హనుమంతుని ధ్యానించినప్పుడు, మనసు ఒక క్రమ పద్ధతిలో అంటే కూర్చొని ఆ హనుమంతుని జపం చేసినప్పుడు, రాముడి జపం చేసినప్పుడు ఇవి సంకటాలు, మన కష్టాలు, దుఃఖాలు దూరం అవుతాయి. హనుమంతుడే దూరం చేస్తాడు అని 26. 27 सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा. ఇది వినండి. సబ పర రామ సబ పర, సబ అంటే అందరూ, పర అంటే పైన. సబ పర రామ తపస్వి రాజా. అందరిపైన ఎవరున్నారు? మనందరిపైన ఆ రాముడు ఉన్నాడు. దశరథ మహారాజు కొడుకు రాముడు ఉన్నాడు. మనం ఇప్పుడు కూడా అనుకుంటాం రామరాజ్యం రావాలి అని. అయితే ఆ రాజు రాముడు ఉన్నాడు, మనందరికీ రక్షించేవాడు, అందరికంటే పైన ఉన్నాడు. అయితే తినకే కాజ సకల తుమ సహజ. చూడండి, అందరిపైన అందరికీ ఉద్ధరించే రాముడు అటువంటి వ్యక్తిని, అటువంటి ఒక రాముడికి అన్ని కార్యాలు నువ్వు చేసి పెడతావయ్యా. హనుమంత, రాముడి కార్యాలన్నీ నువ్వు చేసి పెడతావు అని. 28వ చౌపాయి చూడండి. ఔర మనోరథ జో కొయిలావై సోహి అమిత జీవన ఫల పావై. ఇంక ఔర మనోరథ అంటే వేరే మన మనసు లోపల జో కొయిలావై, ఇంకెందుకు వేరే ఎందుకు తెస్తారయ్యా? సోయి అమిత జీవన ఫలపాయి. ఇదే హనుమత్ నామమే మనకు జీవితం లోపల ఎన్నో మనకు అమితంగా అంటే మితము కాకుండా మనకు ఎన్నో ఫలాలు అందజేస్తుంది ఈ హనుమత్ నామము. ఇంకెందుకు అంటే అపరిమిత ఫలాలు ఇస్తున్నాడు. ఏమిస్తుంది? హనుమంతుని నామము. ఎప్పుడు మన మనసు లోపల ఎప్పుడు జపం చేసుకుంటే, హనుమంతుని ధ్యానిస్తే. చారో యుగ పరతాప తుమారా హై పరసిద్ధ జగత ఉజియారా. ఇది 29వ ఉందండి. హై పరసిద్ధ అంటే పరసిద్ధ అంటే ప్రసిద్ధ. హై ప్రసిద్ధ ఏముంది? నువ్వు ప్రసిద్ధము. ప్రసిద్ధ జగత్ ఉజియార. ఈ జగత్తు లోపల ఒక వెలుతురు ఉండాలంటే నువ్వే ప్రసిద్ధిగాంచినవయ్యా. నీ అంత తేజస్సు జగత్తులో ఎక్కడా లేదు. హై ప్రసిద్ధ జగత్ ఉజియార అంటే ఈ జగత్తు లోపల జ్ఞానం తెలుసుకోవడానికి కానీ, ఇంకా ఏ విషయాలు కానీ, జ్ఞానం కూడా హనుమంతుడికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు. మీకు అంతా తెలిసే ఉంటుంది. హనుమంతుడు 4 వేదాలు, సనాతన ధర్మం లోపల ఏమేముందో మొత్తము అన్ని దేవతల నుండి నేర్చుకున్నవాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి జ్ఞాని. ఆయనకు హై పరసిద్ధ జగత్ ఉజియారా, నీవు ఈ జగత్తును ప్రకాశింపజేయడానికి ప్రసిద్ధుడవు హనుమంత అని. 30వది. సాధు సంతకే తుమ రఖువారే అసురని కందన రామ దులారే. ఇక్కడ సాధు సంతకే తుమ రఖవారే. సాధు సంతులు. సాధు అనగానే మనం ఏదో కషాయ వేషం వేసుకొని, ఆ గడ్డలు పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని, రుద్రాక్షలు వేసుకుంటే వీళ్ళందరూ సాధులు కారండి. వీళ్ళ లోపల కొందరే సాధులు ఉంటారు. సాధు జనులు అంటే ఎవరికి నష్టం చేయని వాళ్ళు సాధులు. మన లోపల కూడా, మన ఈ దుస్తుల లోపల కూడా గడ్డాలు పెంచుకోకుండా, రుద్రాక్షలు వేసుకోకుండా
ఎవరైతే సాధుజనులు అంటే ఇతరులకు అపకారం చెయ్యని వారు, ఏ ప్రాణికి కీడు చెయ్యని వారు, వారికి ఇక్కడ చూడండి. అసుర నికందన రామదులారే, వారికి రక్షించుకుండు. అసుర నికందన అంటే రాక్షస ప్రవృత్తి కల వారికి నువ్వు నిర్మూలించుకుంటూ పోతావు అయ్యా రామదూత అని ఇది 30వ చౌపాయి వరకు చెప్పుకుంటున్నారు. తులసీదాస్ గారు 40 చౌపాయిలు 2 దోహాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక దోహా 30 చౌపాయిల అర్థం తెలుసుకున్నాము. మరి మిగతా 10 చౌపాయిల అర్థాలు ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. గత ఎపిసోడ్లు మీరు చూడని వారైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో గత వీడియో లింక్ ఇస్తానండి. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. మరి ఇంకా మిగతా చౌపాయిలు వచ్చే వీడియోలో తెలుసుకుందాము. అప్పటి వరకు అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.